నమస్కారం ఎన్సెన్స్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. వేల్పూర్ మండలం నడుకుడ వాడి గ్రామాలలో గల్లీ గల్లీకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట్ మండలంలో గల్లీ గల్లీ ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశాం, కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని నందిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. మండలాల వారీగా పోలీసుల తనిఖీలు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు. వేల్పూర్ మండలంలోని వాడి, నడుకుడ, కొత్తపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాలలో వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పటికీ తెలంగాణ ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో ఆ పార్టీ నాయకులే చూపించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 కోట్ల నిధులతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని చెప్పారు. మరొకసారి ప్రజలు ఆశీర్వాదం అందిస్తే తాను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఒకవేళ నేను చెప్పేది నమ్మకపోతే మనం మస్తు ఖర్చు పెడతాం. ఒక కారు తీసుకొని ఒక 4 ఉండి నడుకుడికి వెళ్ళి 200 కిలోమీటర్లే ఉంటుంది బీదర్ బాల్కి, బీదర్ కొండ్రి. ఒకసారి చూడుండడా, ఒక 2-3 ఊర్లు తిరిగిరండి, అన్ని మీకే అర్థమవుతాయి. కరెంట్ ఎట్లా ఉన్నది మీకే అర్థమవుతుంది, ఎంత పెన్షన్లు వస్తున్నాయి మీకే అర్థమవుతుంది, రైతు బంధు ఉన్నదా మీకే అర్థమవుతుంది, రైతు బీమా ఉన్నదా మీకే అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ రైతన్నలు పోము అంటే నా రైతు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా నేను, మీరంటే కారు ఇచ్చి పంపిరు వాళ్ళకు. వాళ్ళు మారాలి, వాళ్ళకి తెలివి రావాలి. ఎందుకు ఓటేస్తాం వేరే పార్టీలకు? కారణం ఉండాలి కదా. మన బతుకు ఇంపార్టెంటా, లేకపోతే గ్రామంలో ఒకళ్ళ మధ్యలో మన కొట్లాట ఇంపార్టెంటా? ఎల్ఐసి సంస్థ అందరికీ బీమా కల్పిస్తే ఎల్ఐసి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాము భవనాలు ఇచ్చి ధీమా కల్పించామని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి భవన్లో నిర్వహించిన ఎల్ఐసి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎల్ఐసి ఉద్యోగులు ఘనంగా పూలమాలతో సన్మానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి జీవితాలలో బీమా ద్వారా వారికి భరోసా కల్పిస్తే ఎల్ఐసి ఉద్యోగులకు భవనం ఇచ్చి ధీమా కల్పించామన్నారు. అలాగే ఎల్ఐసి ఉద్యోగుల ఆశీర్వాదంతో గతంలో కూడా తాను భారీ మెజారిటీతో గెలిచానని, ఇప్పుడు కూడా అదే తరహాలో వారి పూర్తి మద్దతు అందించి తనను గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ఎల్ఐసి ఉద్యోగుల పూర్తి సహాయ సహకారాలు అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. అలాగే గతంలో ఎల్ఐసి ఉద్యోగుల గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీకి అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్, కౌన్సిలర్లు, ఎల్ఐసి ఉద్యోగులు తదితరులున్నారు. మీరందరూ 600 మంది ప్రాంతంలో ఉన్నారు, నాకు సపోర్ట్ చేయాలని చెప్పి అనగానే ఒక్క మాటతో మీరంతా ఒక శక్తులుగా మారిపోయి 2014లో 15,000 మెజార్టీ, 2018లో 30,000 మెజార్టీ రావడానికి కర్త కర్మ క్రియ ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఐసి మా రామ్ చెప్పిండు. ఇక్కడ 300 మంది ఉంటే 3 లక్షల ఓట్లు వేయగలుగుతారు. ఇద్దరికా ఉదర్కా ఇద్దరు చేయించగలుగుతారు. ఒక అడ్డా ఉంటే దాని కింద నీడ, ఆ నీడ కింద మీరు అంతా కలుస్తారు, మీరు ఆత్మీయంగా ఉంటారు, మీ బంధుత్వాలు ఆత్మీయత ఏర్పడుతుంది. ఇలా మొన్ననే ఇనాగ్రేషన్ చేసుకుని ఒకసారి కలిసాం 300 మంది. మళ్ళీ ఈ రోజు మనం అంతా ఇలా ఫ్యామిలీతో కలిసామంటే దానికి అడ్డా మన ఎల్ఐసి భవనం అని చెప్పి సందర్భంగా ఏజెంట్ల భవనం అని చెప్పేసి కేసీఆర్ పని ఒక నమ్మకం అని చెప్పి సందర్భంగా ఎల్ఐసికి ఒక బ్రాండ్ ఎట్లుందో నమ్మకం అని, కేసీఆర్ సార్కి ఒక బ్రాండ్ ఉంది నమ్మకం అని చెప్పి సందర్భంగా తెలియస్తాం. బీజేపీ కాంగ్రెస్ అంటే అమ్మకం పార్టీ. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్తో పాటు ఆయా గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి
రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో గడప గడపకి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జీవన్ రెడ్డిని గెలిపించాలని, అలాగే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన అభివృద్ధి చేసి చూపారని, 75 ఏళ్ల పాలనలో జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలకు కనబడుతుందని, ఆయన ప్రతి కుటుంబాలకు ఇంటింటికి సంక్షేమ పథకం చేరే విధంగా కృషి చేశారని చెప్పారు. మరొకసారి కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఎనలేని అభివృద్ధి జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ లింబాద్రి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్గల్ మండలం మరియు వేల్పూర్ మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎన్నలేని అభివృద్ధి జరిగిందని, అదేవిధంగా రానున్న 5 సంవత్సరాలలో ఆయన చొరవతో మరింత అభివృద్ధి జరుగుతుందన్న సంకల్పంతో టీఆర్ఎస్ గూటికి చేరామని చెప్పారు. మంత్రి గెలుపు కోసం భారీ మెజార్టీ అందించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రతి కుల సంఘానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆయన అందరికీ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులను, నాయకులను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు కుల సంఘాల సభ్యులు మరియు నాయకులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు అందించాలని, అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలు తీర్చడానికి తాను ఎప్పుడూ ముందుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో గ్రామంలో ఎన్నో కుల సంఘాలకు విడతల వారీగా నిధులు ఇచ్చి కుల సంఘాల అభ్యున్నతికి కృషి చేశానని, ప్రతి కుల సంఘం మద్దతు జీవన్ రెడ్డికి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో 23 వారాలుగా కొనసాగుతున్న స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా 2 గంటల పాటు కాలనీవాసులు కాలనీలోని మురికి కాలువలను శుభ్రం చేసి రోడ్లకు ఇరువైపులా చెత్తను తొలగించి కాలనీలో ఏపుగా పెరిగిన అవసరం లేని మొక్కలను తొలగించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటల పాటు శ్రమించి కాలనీ పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని, కాలనీలో శుభ్రత కోసం తాము అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులపై కాలనీవాసులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సుంకె శ్రీనివాస్, రాజు, భూమయ్య, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు మంచి గుర్తింపు వచ్చింది. మా దళిత కాలనీని కొత్త కాలనీగా గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ దళిత కాలనీ స్వచ్ఛతలో ఆర్మూర్ పట్టణంలోని ఇతర అన్ని కాలనీలకు ఆదర్శం అందిస్తుంది. దళిత కాలనీ ఆర్మూర్ పట్టణంలోని ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇదే స్ఫూర్తిని కాలనీవాసులంతా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ 23వ వారం తర్వాత 24 తర్వాత 25వ ఆదివారాన్ని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని చెప్పి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అభివృద్ధి కమిటీ గ్రామాల్లో గత పాలకుల హయాంలో సంక్షేమ పథకాలు గల్లీకి 1 చొప్పున వచ్చేదని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి సంక్షేమ ఫలం అందించామని టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం నికాల్పూర్, కోమట్పల్లి గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి
తనకు భారీ మెజార్టీ అందించాలని మహిళలను అభ్యర్థిస్తూ టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పాంప్లెంట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గ్రామానికి ఏదో ఒక గల్లీకి మాత్రమే సంక్షేమ ఫలాలు అందేవని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో ఇంటింటికి గడప గడపకి సంక్షేమ పథకం ఇచ్చామన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే ఎనలేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని 2 గ్రామాల్లో ప్రచారంతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటిది మన ఇళ్లలో ఇబ్బంది ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి 15 లక్షల వైద్య సాయం చేస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. 2000 పింఛన్ ఎంత అవుతుంది? మళ్ళా గెలిస్తే ఎంత ఇస్తావు సార్ అంటే 2000 పింఛన్ 5000 రూపాయలు పింఛన్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. షేక్ హైమా పింఛన్ 4000 రూపాయలది 6000 రూపాయలుగా పోతా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలోనే కళ్యాణ లక్ష్మి కింద 24 మందికి పెళ్లిళ్ళు చేసాం. ఎంతమందికి? 1,01,110 రూపాయలు ఇచ్చి కోమటిపల్లి గ్రామంలో 24 మందికి పెళ్లిళ్ళు చేసిన తమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? 1,01,110 రూపాయలు వచ్చింది వాస్తవం కాదా? తీసుకున్నది మర్చిపోతారా? అన్నం పెట్టినకు సున్నం పెడతారా? 150 మంది పింఛన్లు తీసుకుని నన్ను మర్చిపోతారా? అదే కాకుండా కోమటిపల్లి గ్రామంలో ఏ ఒక అక్క చెల్లి నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి ప్రతి ఇంటికి 58 లక్షల రూపాయలు వేసి ప్రతి ఇంట్లో పైపు లైన్ వేసి ఇంటికాడ నల్లా ఇచ్చింది వాస్తవం కాదా? ఇంకా కూడా కొంతమందికి రావాలా? వస్తలేవా? పైపు ఫెయిల్ అయిందా? ఓకే, పైపు ఫెయిల్ అయితే చేయిస్తాం, రేపే చేయిస్తామని చెప్పి సందర్భం మీరు తెలియజేస్తా ఉన్నా. చెప్పలేదు. అందుకోసమే 58,72,000 రూపాయలతో ప్రతి ఇంటికి పైపు లైన్ అన్నమాట. వాస్తవం కాదా? మీ ఇళ్లలో నల్ల వేల్పూర్ మండలం పచ్చల్నాల్గూడ గ్రామ శివార్లో ఎన్నికల ప్రచారంకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వేముల ప్రశాంత్ రెడ్డి సహకరించి వాహనాన్ని దిగి తనిఖీ చేయడానికి అనుమతించారు. డబ్బు, మద్యం లాంటి ఏమన్నా తరలిస్తున్నారా అన్న అనుమానంతో వాహనాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమీ దొరకకపోవడంతో వాహనాన్ని తిరిగి పంపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో 2018లో కాలనీకి చెందిన 10% స్థలంలో కమ్యూనిటీ భవనం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యుల తీర్మానంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2018లో కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం శిలాఫలకం వేసినప్పటికీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావాలని స్థలాన్ని కబ్జా చేయడం కోసం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, సదరు వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని కాలనీవాసులు స్పష్టం చేశారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్లను ఆమోదించాలని, దీనికోసం న్యాయ పోరాటం చేస్తామని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణం అమలు కోసం భారత్ జాగృతి తరఫున న్యాయ పోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లలో ఇంప్లీడ్ అవుతామని ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణం అమలు కోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే పలు పార్టీలు, సంస్థలు కోర్టుకు వెళ్లాయని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో భారత్ జాగృతి తరఫున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న పిటిషన్లో తాము ఇంప్లీడ్ అవుతామని కవిత ప్రకటించారు. దర్పల్లి మండలంకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ చేస్తున్న అభివృద్ధికి భారీ ఎత్తున గులాబీ గుడికి చేరారు.
దర్పల్లి మండలంలో టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి 50 మంది దుబ్బాకలో యువకులు బీఆర్ఎస్ లో చేరారు. రామడుగు గ్రామంలో 100 మంది చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ బీజేపీల నుంచి వచ్చిన యువతులందరికీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ మమ్మల్ని పిలిచి మరీ చేర్చుకుంటున్నారని మాయమాటలు చెప్పడం ఏదైనా ఆశ పెట్టడం కాకుండా బీఆర్ఎస్ పనితీరును చూసి యువత స్వచ్ఛందంగా దుబ్బాక రామడుగు గ్రామంలో భారీ సంఖ్యలో చేరారు. ఈసారి 3వ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కు ఖచ్చితంగా గెలిపిస్తామన్నారు. మేము ప్రచారం చేస్తూ మా చుట్టాలకు బంధువులకు కూడా చెప్తూ కారు గుర్తుకు ఓటు వేసి అక్కడ కేసీఆర్ ను ఇక్కడ భాజిరెడ్డిని గెలిపించాలని రామడుగు గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ అన్నారు. దర్పల్లి ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి మాట్లాడుతూ అడిగిన వారికి అడిగినంత ప్రతి ఒక్కరికి ప్రతి కులాలకు ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాలు లేని ఇల్లు లేదన్నారు. ఈ కార్యక్రమంలో భాజిరెడ్డి జగన్, దర్పల్లి జడ్పీటీసీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, దర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దపాలరాజ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, దుబ్బాక సర్పంచ్ సిర్సు వెంకట్, ఎంపీటీసీ పెండ గంగాధర్, రామడుగు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్, రామడుగు యూత్ అధ్యక్షులు భూముల సాయిలు, గోవింద్పల్లి ఎంపీటీసీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ 1 గెలుపు గుర్రంగా ఈరోజు పరిగెడతా ఉన్నారు మా భాజిరెడ్డి గోవర్ధన్ గారు. చాలా మంది యువకులు ఆయన వెన్నంటి ఉన్నారు. ఇది మీరందరూ కూడా గమనించి దయచేసి ఈసారి పెద్ద మెజారిటీ తోటి గెలిపిస్తే రాబోయే రోజుల్లో మరి మంత్రిగా, ఎందుకంటే గతంలో ఆర్టీసీ చైర్మన్గా చేసిండ్రు, చాలామంది పేద ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి దాన్ని ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి నాయకుడు ఈరోజు మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిస్తే మంత్రిగా కూడా అవుతాడు. గతంలో 300 కాపుల ఆశీర్వాదంతోనే తాను అభివృద్ధిలోకి వచ్చానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వినాయక మున్నూరు కాపు సంఘంలో 7 మున్నూరు కాపు సంఘాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ప్రతి మున్నూరు కాపు సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు. మున్నూరు కాపులకు రాజకీయాల్లో వివిధ పదవుల్లో మున్నూరు కాపులను నియమించామన్నారు. నిజామాబాద్ నగరం 2014లో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలన్నారు. 2014లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, ఐటీ హబ్ ఉందా, మినీ ట్యాంకు బండ్ ఉందా, సంక్షేమ పథకాలు ఉన్నాయా, ఒక్కసారి మీరు ఆలోచించండి అన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రధాన రోడ్లను విశాలంగా మార్చాము, అంతర్గత రోడ్లను మెరుగుపరిచి ప్రతి కాలనీలో డ్రైనేజీలు నిర్మించామన్నారు. మన నిజామాబాద్ బిడ్డలకు ఉద్యోగాలు కావాలని ఐటీ హబ్ నిర్మాణం చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేశామన్నారు. సంక్షేమంలో భాగంగా నిజామాబాద్ నగరంలో అర్హులైన వారికి 40,000 మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, సూదం రవిచందర్, కోఆప్షన్ సభ్యులు దారం సాయిలు, కార్పొరేటర్ ఆకుల హేమలత, శ్రీనివాస్, ఆకుల శ్రీశైలం, గాండ్ల లింగం, పుప్పాల రవి, ఎర్ర గంగాధర్, కులాచారి, సంతోష్, చింతకాయల రాజు, నర్సింగ్, అనిల్ తదితరులు ఉన్నారు. మంచిగా అయిందా లేదా? అయిందా? అగో మా పిల్ల మనిషి చెప్తున్నాడు, అందరికన్నా ముందు చేతి మంచిగా అయిందని చెప్పేసి. మరి నిజామాబాద్లో మంచి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, సెంటర్ మీడియన్లు, చెట్లు, లైట్లు, ఫౌంటైన్లు, పిల్లా పాపలతో ఎక్కడికైనా పోవాలంటే నిజామాబాద్లో సినిమా హోటల్ తప్ప ఇంకోటి లేకుండే. అట్లాంటిది మనం మినీ ట్యాంక్ బండ్ కట్టినాం. మినీ ట్యాంక్ బండ్ అందంగా, చాలా అందంగా ఉంది. మన ఏదైతే రఘునాథ చెరువు ఉందో ఆ కట్టపొంటి మనం బాగా డెకరేట్ చేసినాం, అందరూ పోయి చూడాలి. బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు మండలాలలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ముందుకు సాగారు. ఆదివారం వర్ణి మండలంలోని సిద్ధాపూర్, భీమునిగుట్ట తాండా, చింతల్పేట్, పైడిమల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కిందని, ఈ అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ప్రజలు తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో, గ్రామంలో సమస్యల పరిష్కారంలో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో, పింఛన్ల మంజూరులో నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని, తన జీవితాంతం నియోజకవర్గ ప్రజల కొరకే అంకితం చేశారని పోచారం వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పే అసత్యపు వాగ్దానాలను నమ్మకుండా అభివృద్ధికి పాటుపడే తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొత్తగా వచ్చిన తర్వాత ఏ పథకాలు ఇస్తామో అవన్నీ కూడా రాసి పెట్టాం. దీని ప్రకారంగా 100% ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎంతమంది అయితే భూమి మునిగిందో చల్ల వారికి ఎంత భూమి ఉంటే అంత భూమిని ఇక్కడ ఇప్పించే ఏర్పాటు తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి కూడా మీకు మనం చేసుకుంటూ, పోయినసారి కూలి కంటే ఇప్పుడు ఈ కూలి ఎక్కువ చేశాను, ఎక్కువ రోజులు పనిచేశాను, ఎక్కువ సమయం పనిచేశాను. కాబట్టి ఆ విధంగా ఆ కూలి కూడా ఎక్కువనివ్వాలి, మంచి మెజార్టీ ఇవ్వాలి. గ్రామం నుంచి వెనుకటి నుంచి మీరు పుట్టకంటే ముందు నుంచి ఈ గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. జెడ్పీటీసీ హరిదాసు, సర్పంచులు కలియాబాయ్, దశరథ్, భారత్ నాయక్, ప్రభా దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు గిరి, బర్ని మండల ఉపాధ్యక్షులు బాలరాజు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్, నాయకులు వీర్రాజు పాల్గొన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం తెలిపింది. ఈ నెల 8న ఆయన నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ ఆలీని బరిలో నింపాలని అధిష్టానం సూచించింది. ఆయన 9న నామినేషన్ వేస్తారని సమాచారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వేల్పూర్ మండలం నడుకుడ, వాడి గ్రామాలలో గల్లీ గల్లీకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట్ మండలంలో గల్లీ గల్లీ ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశాం, కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని నందిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. మండలాల వారీగా పోలీసుల తనిఖీలు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.